నాకేది చేసినా ఆటంకాలు వస్తున్నాయండి. ఏ పని చేసినా పిల్లల చదువులలో అడ్డంకులు, అన్ని విఘ్నాలు కలుగుతున్నాయి అని అనుకుంటూ ఉంటాం అప్పుడు. అటువంటి వాళ్ళ కోసమే ఇప్పుడు ఒక మంచి విషయాన్ని నేను మీకు షేర్ చేయబోతున్నాను. ఇంతవరకు ఎవరు చెప్పి ఉండరేమో నాకు తెలిసి. మరి కాబట్టి తప్పకుండా అందరూ వినండి, చక్కగా తెలుసుకొని ఆచరించండి. అందుకోసమే మీ బంధుమిత్రులకు కూడా షేర్ చేయండి. మహిళా లోకానికి స్వాగతం. అందరికీ నమస్కారం అండి. మనకు చైత్రమాసం ప్రారంభమైంది, కొత్త సంవత్సరం ప్రారంభమైంది. ఈ మాసం అంటే ప్రత్యేకము. మనకు ప్రకృతిలో మార్పు, మన శరీర ఆరోగ్యము సంబంధించి ఆధ్యాత్మికతకు కలిపి మనకు ఆచారాలు, సాంప్రదాయాలు, పండగలు అన్నీ కూడా ఏర్పడ్డాయి. మన ఋషులు అలా ఏర్పాటు చేసిండ్రు. కాబట్టి ప్రతి ఒక్క రోజు మనకు ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. ఈరోజు ఏమనుకున్నాం మనము, తదియ అమ్మవారి పూజ చేయాలి అని. అదేవిధంగా రేపు చవితి. మనకు తెలుసు పౌర్ణమి తర్వాత చతుర్థి వచ్చినప్పుడు దాన్ని సంకష్టహర చతుర్థి అని జరుపుకుంటాం. అప్పుడప్పుడు పాల్గొన మాసంలోనేమో గణేష జయంతి అని జరుపుకుంటాం. అంటే మనకి శుక్లపక్షంలో వచ్చే చతుర్థి కూడా ఇంపార్టెంట్ అన్నమాట. అయితే ఈ పక్షంలో అంటే ఇప్పుడు చైత్ర మాసంలో శుక్లపక్షంలో చతుర్థి, రేపు చవితి ఉంది కదా, దాని ప్రత్యేకత ఏంటనేది తెలుసుకుందాం. దీని ప్రత్యేకత ఏమిటి అంటే, ఈరోజు గణపతిని పూజించినట్టయితే మనకున్న విఘ్నాలన్నీ తొలగిపోతాయట. మనకు పనులలో కావచ్చు, ఆస్తి డబ్బులు వచ్చేది ఆగిపోవడము, చదువులలో ఇబ్బందులు, ఏ పని చేద్దామన్నా కూడా దానికి ఏదో ఒకటి అడ్డంకుగా ఉంటూ ఉంటుంది. ఏం చేయాలో తోచదు కదా. అటువంటి పరిస్థితులు ఉన్న వాళ్లకు అటువంటి విఘ్నాలన్నీ తొలగిపోయి చక్కగా మంచి బుద్ధి కలిగి పిల్లలు వాళ్ళు కోరుకున్న కోరికలన్నీ సిద్ధిస్తాయి. అదేవిధంగా భక్తితో దీన్ని ఆచరించడం వల్ల మంగళప్రదంగా ఉంటుంది, సౌభాగ్యం కలుగుతుంది. మనం ఈరోజే అమ్మవారిని ముందు పూజిస్తాం. అందుకే తల్లిని పూజించిన తర్వాత కొడుకుని పూజిస్తాం. ఎప్పుడు కూడా తదియ రోజు గౌరీదేవిని పూజిస్తాము, మరి చతుర్థి రోజేమో మనము గణేశుడిని పూజిస్తాం. అలా వీరి యొక్క అనుగ్రహాన్ని పొందుతాం అన్నమాట. అయితే మరి ఇప్పుడు ఏంటండి విశేషము, దీని యొక్క విశేషం అంతా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. దీన్ని ఏమంటారు అంటే గణేష దమన పూజ. దమనం అంటే ఏంటి, మనకు తెలుసు. మర్మం అంటారు కొంతమంది, ధవనము అంటారు. చిన్న చిన్న ఆకులు ఉంటాయి, చాలా పరిమళ భరితంగా ఉంటాయి. మనకు ఈ సీజన్లో బయట మాలలు గట్టి అమ్మే దగ్గర మల్లెపూలల్లో ఈ మర్మాన్ని, ధవనాన్ని పెట్టి అల్లుతూ ఉంటారు. చాలా పరిమళంగా ఇట్లా చూడగానే అక్కడి నుంచి వాసన వస్తూ ఉంటుంది. అయితే ఇటువంటి మాలలు పెరుమాళ్ళకు వేయడానికి దేవుడి కోసం తీసుకెళ్తూ ఉంటాం మన ఇళ్ళల్లో కూడా. కొంచెం అలికితే చాలు. మా ఇంట్లో ఒకప్పుడు చాలా ఉండేది. అప్పుడు సిమెంట్ వర్క్ జరిగినప్పుడు మొత్తం పోయినాయి, మళ్ళీ రాలేదు. నేను ఎన్నిసార్లు ప్రయత్నం చేస్తున్నాను దానికోసం. అయితే ఈ మర్మం ఏంటిది అంటే, దాని వాసన ఇప్పుడు ఈ సీజన్లో కొత్తగా చిగుర్లు వస్తూ ఉంటాయి కదా. వచ్చిన సమయంలో అంటే ట్రాన్స్ఫార్మేషన్ అన్నమాట. చలికాలం పోయి ఎండాకాలం వచ్చేటప్పుడు ఎన్నో క్రిమి కీటకాలు ఉత్పన్నమవుతాయి. అయితే ఈ మర్మం వల్ల ఏంటి, ఆరోగ్యం పరంగా ఆ క్రిమి కీటకాలన్నిటినీ నశింపజేస్తుంది. ఈ వాసన వల్ల అవి నశించిపోతాయి అన్నమాట. తర్వాత ఇవి సెంటు, మూలికలు, మందులు తయారు చేయడంలో మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి దీనికి అంత ప్రాముఖ్యత ఈ మాసంలో ఉంటుందన్నమాట. అయితే ఇప్పుడు ఈ మాసంలోనే మనము
ఈ ధమనంని పెరుమాళ్ళ పూజలో కూడా ఉపయోగిస్తాం. ఎందుకు అంటే పెరుమాళ్ళకు కూడా చాలా ఇష్టమైనది అన్నమాట ఈ ధవనం అనేది. కాబట్టి మనము మాలల్లో కట్టి వేస్తూ ఉంటాం. అలాగే ఈ చతుర్థి రోజు ఆ ధవనాన్ని ఉపయోగించి ఆ గణేశుడిని పూజించుకోవాలన్నమాట. అయితే మరి ఇది చతుర్థి రోజు మనము సంకష్టార చతుర్థి అంటే చందమామను చూసి భోజనం చేయడము, ప్రదోష వేళలో పూజ చేసుకోవడము, ప్రదోష వేళలో చతుర్థి ఉంటేనే మనం ఆ రోజు చేసుకుంటాం. కానీ ఈ చతుర్థి అనేది ఎలా ఉంటుంది అంటే మనకు చైత్రమాసంలో శుక్లపక్షంలో వచ్చే చతుర్థి, మళ్ళీ ఇది మధ్యాహ్నం పూట ఉన్నప్పుడే చేసుకోవాలన్నమాట. అంటే ఉదయం పూటనే చేసుకోవాలి పూజ. అయితే ఉపవాసము అంటే ఏం తినకుండా ఉండేవాళ్ళు ఉండొచ్చు పూజ అంతా అయిపోయే వరకు, లేదా కనీసం ఏవో పండ్లో పాలో తాగి పూజ చేసుకోవాలన్నమాట. అయితే మనము గణేశుడికి ఇష్టం ఏముంటాయండి, చక్కగా ఆయనకి మోదకాలు ఇష్టము, ఆయనకి ఇష్టమైన పదార్థాలను నివేదించవచ్చు. అయితే దీంట్లో ప్రత్యేకత ఏంటి అంటే గణేశుణ్ణి పంచామృతంతో అభిషేకించుకోవాలి. అభిషేకించుకొని భక్తి ప్రాధాన్యము, మనం ఏ దేవుడికి పూజ చేసినా అభిషేకము అర్చన చేస్తాం. కాకపోతే ఏంటి అంటే మనకు భక్తితో చేయడం అనేది ముఖ్యమన్నమాట. మనం నమ్మి ఆ భగవంతుణ్ణి ఎప్పుడు శరణు వేడి మనము పూజిస్తామో అప్పుడు మనకు ఫలితం అనేది ఉంటుంది. అయితే మనకి 12 నామాలు ఉంటాయి గణేశుడివి, లేదా సహస్రనామం ఉంటుంది, అష్టోత్తరం ఉంటుంది గణేశుడిది. మరి ఇవన్నీ చదవడం వచ్చినా రాకపోయినా మనము ఓం గం గణేశాయ నమః అని మంత్రం చదువుకొని అది 108 ఉంటే కనుక మనము ధవనాన్ని సంపాదించుకోవాలి. ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి తెచ్చుకొని సేకరించుకొని 108 ఉంటే 108 కొమ్మలు లేదా పత్రాలు వాటిని సమర్పించుకోవాలి. ఎలాగా అంటే గంధములో ముంచుతూ, కుంకుమ గంధము కలిపిన దాంట్లో ముంచుతూ సమర్పించాలన్నమాట. అలా సమర్పిస్తే చాలా ఇష్టమట, అనుగ్రహిస్తాడు విఘ్నేశ్వరుడు, విఘ్నాలను పొడగొడతాడనమాట. అయితే కొంతమంది ఏం చేస్తారంటే మనకు అన్ని ఆకులు దొరకవు కదా, కాబట్టి కనీసము 21 ఆకులు, 21 కొమ్మలుగా ఉంటాయి కదా, వాటిని కట్ చేస్తారు. కాబట్టి 21 దొరికితే అదృష్టవంతులం. వాటిని తీసుకొచ్చి మాలగా చేసి 21 దారాలతోని సూత్రాన్ని తయారు చేసి దాన్ని ఆ భగవంతుడికి సమర్పించుకోవాలన్నమాట. ఇలా చేయడం వల్ల ఈ చైత్రమాసంలో శుక్లపక్షంలో వచ్చే చతుర్థి రోజు మనం ఈ విధంగా గణేశుణ్ణి పూజించి చక్కగా బెల్లంతో చేసిన మోదకాలు కావచ్చు, ఏవైనా మనము మామూలుగా వినాయకుడికి ఇష్టమైన పదార్థాలను పెడుతూ ఉంటాం కదా, ఈరోజు కూడా బెల్లంతో చేసిన పదార్థాన్ని నివేదించుకోవాలి. తర్వాత భగవంతుడి ఆ వినాయకుడి యొక్క స్తోత్రాలను చదువుకోండి, వీలైతే వినండి. మరి ఏమీ మనకు రావు అంటే ఓం గం గణపతయే నమః అనే నామాన్ని జపించుకోవాలి. మరి మనం ఇంట్లో చేసుకోవడానికి వీలు లేదండి అన్నప్పుడు మనం ఆ దవనాన్ని తెచ్చుకొని శుభ్రపరచుకొని, మనం గరిక ఎలాగా గుడికి వెళ్ళి వినాయకుడికి సమర్పిస్తాం, ఆ విధంగానే వినాయకుడి గుడికి వెళ్ళి చక్కగా చుట్టూ ప్రదక్షిణ చేసి 21 ప్రదక్షిణాలు చేసి ఎంత దొరికితే అంత దవనం. మీకు 21 దొరికింది అనుకోండి, మన అదృష్టం. ఒకటే కొమ్మ దొరికిందండి, ఒకటే ఆకు దొరికిందండి అంటే ఏం చేస్తాము, అదైనా మనం భక్తితోని భగవంతుడికి సమర్పించుకుంటే పత్రం పుష్పం ఫలం తోయం అన్నాడు భగవంతుడు. ఇన్ని అని లెక్కలు చెప్పలేదు. కాకపోతే మనకు తృప్తి కాదు, మనకు కొన్ని పూలు పెడితే కానీ
మనము పూజించాము అని మనకు తృప్తి కాదు. అందుకని మనం ఆశపడతాం ఎక్కువ దొరికితే బాగుండని. కానీ ఎప్పుడు మనం చిన్నబుచ్చుకోవద్దు. అట్లా దొరికినా దొరకకపోయినా ఒక్క ఆకు దొరికినా సరే మనము దాన్ని సమర్పించి మనము తృప్తిగా ఆనందంగా భగవంతుని భక్తితో భజిస్తే మనకు ఆయన సిద్ధిని బుద్ధిని కలిగిస్తాడు. మరియు స్త్రీలకు సౌభాగ్యాన్ని కలిగిస్తాడు. మన ఆటంకాలన్నీ తొలగిపోతాయి, చక్కగా శుభాలు జరుగుతాయి అన్నమాట. అయితే ఈ విధంగా చేసినప్పుడు మనకు ఒక్కటి కూడా దొరకలేదండి, ఎట్లా మేము దురదృష్టవంతులమా అని బాధపడే అవసరం లేదు. మానసికంగా మనము ఆ ధవనాన్ని స్మరించుకొని దాన్ని మనము ఆ గణేశుడికి సమర్పిస్తూ ఉన్నట్టు ఆ నామాన్ని జపిస్తూ అలా మనం కళ్ళు మూసుకొని భావించినా సరే మనకు ఆ ఫలితం పొందుతామని మనకు పెద్దలు తెలియజేస్తున్నారు. అంటే ఇక్కడ భక్తి ముఖ్యము. దమనం అనేది కొంతమంది ఏం చేస్తారండి, ఇంకా మంచిగా మనకు దొరికింది అంటే చక్కగా దర్వాజా దగ్గర కూడా పెట్టుకోవాలి. ఇంట్లో దవనం ఉండడం అనేది చాలా అదృష్టము ఈ కాలంలో. ఎందుకు అనంటే ఇది ఆ వాసన వల్ల ఆరోగ్యాన్ని ప్యూరిఫై చేస్తుంది, సూక్ష్మ క్రిములను సంహరింపజేస్తుంది. మళ్ళీ ఆ సువాసన వల్ల మనకు కూడా ఆరోగ్యానికి మంచిదన్నమాట. మన అంటే చుట్టూ పరిసరాలను పరిశుభ్రపరచడం వల్ల మనం కూడా ఆరోగ్యంగా ఉంటాం. అందుకే ఎక్కువ మొత్తం మనము భగవంతుడిని పూజించేది మన ఇంట్లో ఎప్పుడు కూడా ఒక మధ్య ప్రదేశంలో ఉంటుంది, సెంటర్లో. కాబట్టి ఆ భగవంతుడికి మనము మాలగా గుచ్చి కనుక వేసినట్టయితే ఆ ఇల్లంతా కూడా సువాసనతోనే చక్కగా పరిశుభ్రపడుతుంది. ఆ భగవంతుడు సంతోషిస్తాడు. ఆ వాసన అలా నిండిపోతుంది ఇల్లంతా కూడా. అలా నిండిపోవడం వల్ల మనం కూడా ఆరోగ్యంగా ఉంటాం అన్నమాట. అలా మన పెద్దలు మన భగవంతుడికి నచ్చినవి మన ఆరోగ్యానికి, మన ప్రకృతిలో దొరికే వాటికి అన్నిటికీ మిళితం చేసి మనకు ఈ సాంప్రదాయాలను చెప్పారు. కాబట్టి వీలైనంత వరకు వేరే ఆలోచనలు పెట్టుకోకుండా, అన్ని పిడి వాదనలు చేయకుండా, వాళ్ళు చెప్పిన దాంట్లో సైన్స్ ఉంది, ఆరోగ్యం ఉంది, స్పిరిచువాలిటీ ఉంది. కాబట్టి చక్కగా మనము అనుసరించడమే మన కర్తవ్యం. మనం దీన్ని మన పిల్లలకు అందించడము మన బాధ్యత. కాబట్టి మనం ఆచరిస్తూ అరే ఈరోజు ఇలా చెయ్యాలి అని పిల్లలకు ఒక్కసారి చెప్పామంటే చాలు, వాళ్ళు చక్కగా రోజు చేస్తారు. కావాలంటే రోజు ఒక ఆకు తెచ్చి ఆ వినాయకుడి దగ్గర పెట్టి నమస్కరించుకుంటాడు. నీకు చదువు బాగా వస్తుందిరా, ఇలా రోజు చెయ్యి అంటే చాలు. కానీ ముందు మనం ఆచరించి వాళ్ళకు చూపిస్తే వాళ్ళు కూడా దాన్ని ఫాలో అవుతారు. మన ధర్మం నిలబడుతుంది. మనం అందరము సుఖశాంతులతోనే చక్కగా ఆనందంగా ఉండగలుగుతాం. ఇదండి ఈ గణేష దమన పూజ విధానం. పెద్ద పూజ ఏం లేదు, కాకపోతే మనము భక్తితో చేయడం అనేది ముఖ్యం. మళ్ళొకసారి చెప్తున్నా, భక్తితో చేయాలి. మంచిగా ఇంటిల్లి పాది కూర్చొని చక్కగా పిల్లలు పెద్దలు అందరూ ఆ గణేశుడిని ప్రార్థిస్తే ఇంకా చాలా సంతోషం. పిల్లలు కూడా సంతోషపడతారు. మనకున్న ఆటంకాలన్నీ తొలగిపోతాయి. మన ఇంట్లో ఉన్న చెడు అనేది, అలక్ష్మి అనేది తొలగిపోయి చక్కగా మంగళం జరుగుతుంది, ఇంట్లో శుభాలు జరుగుతాయి అని మనకు పురాణాలు తెలియజేస్తున్నాయి. కాబట్టి తప్పకుండా అందరూ దీన్ని ఆచరించడానికి ప్రయత్నం చేయండి. ఇంకా రేపు మనకు ఆదివారం కలిసి వచ్చింది కాబట్టి పిల్లలు పెద్దలు అందరూ కూడా భక్తితోని ఆచరించండి, ఫలితాన్ని పొందండి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.